హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మనం ఎనీ నెంబర్ అంటే మనకు 4 ఫార్మ్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, డెసిమల్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్, బైనరీ. ఇప్పుడు మనం ఏదైనా నెంబర్ ఇస్తే, ఐ మీన్ ఇంటీజర్ వాల్యూ ఇస్తే, డెసిమల్ నెంబర్ ఇస్తే దాన్ని మిగతా 3 ఫార్మెట్లోకి అంటే బైనరీలోకి, ఆక్టల్లోకి, హెక్సాడెసిమల్లోకి మనం ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. సపోజ్ నేను డెసిమల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చానండి. సో 10 ఇస్తే దాన్ని మనం ఫస్ట్ బైనరీలోకి చేంజ్ చేద్దాం. ప్రింట్. సో బైనరీలోకి చేంజ్ చేయాలంటే ఫంక్షన్ ఏంటి? బిఐఎన్. ఓకే, బిఐఎన్ డెసిమల్. ఓకే, బిఐఎన్ డెసిమల్. ఓకే, బిఐఎన్ డెసిమల్ కామా ఇన్ బైనరీ కదా ఇది, బైనరీ. ఓకే, క్లోజ్ అయిపోయిందా? క్లోజ్. ఓకే, ప్రింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెక్సాడెసిమల్లోకి లేదా ఆక్టల్లోకి మార్చాలంటే ఫంక్షన్ ఏంది? ఆక్ట్. ఓకే, దేన్ని? డెసిమల్ని. ఓకే, కామా ఇన్ బైనరీ. ఓకే, సో ఈ విధంగా ఆక్టల్లోకి మార్చడానికి ఫంక్షన్. నెక్స్ట్ హెక్సాడెసిమల్లోకి చేంజ్ చేద్దాం మనం. ఓకే, హెక్సా, హెచ్ఈఎక్స్ డెసిమల్ నెంబర్ వాల్యూ కాబట్టి డిఈసి. ఓకే, కామా ఇన్ హెక్సా డెసిమల్. ఓకే, మనకు ఆక్టల్ కదా, ఆక్టల్. సో ఈ విధంగా ఉన్న డెసిమల్ నెంబర్ని బైనరీలోకి, ఆక్టల్లోకి, హెక్సాడెసిమల్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాము. సో వి విల్ రన్ వన్స్, సేవ్. ఇది అవసరం లేదంట, ఇది కూడా అవసరం లేదు. రన్ మాడ్యూల్, సేవ్. సో ఇక్కడ చూడండి, బైనరీ నెంబర్ 10కి బైనరీ నెంబర్, 10కి ఆక్టల్ నెంబర్, 10కి హెక్సాడెసిమల్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అయింది. ఈ విధంగా మనం రన్ మాడ్యూల్. సో ఈ విధంగా బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.